Good morning. Today I am going to teach you 5 important model questions from Intermediate Mathematics 1B paper, particularly all these 5 important model questions from straight line concept. So, yes, ఇవన్నీ కూడా 2 marks weightage ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి ఇది. సో నేను ఆన్సర్స్ ఇవన్నీ కూడా లెంతీగా కాకుండా సో ప్రతి ఒక్క క్వశ్చన్ నుంచి ఒక కీ వర్డ్ ఏంటి ఆ కీ వర్డ్ ను హైలైట్ చేసి సో అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ లో ఉన్నటువంటి వాల్యూస్ బేస్ మీద మనం షార్ట్ ట్రిక్ లో ఎలా ఆన్సర్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. అంటే స్టెప్స్ అన్ని కూడా నేను మినిమైజ్ చేస్తున్నాను. అంటే మీకు టైం సేవ్ అవడానికి నేను జస్ట్ ఈ వీడియో అంతా లాంగ్ అవుతుంది కదా, సో లాంగ్ అవుతుంది కాబట్టి మీకు అదంతా కూడా మినిమైజ్ చేసి ఒక షార్ట్ ఫామ్ లోని నేను ఆన్సర్స్ అన్ని కూడా బిల్డప్ చేస్తాను. ఓకే, మీరు ఎగ్జామినేషన్ లో మీరు స్టెప్స్ అన్ని ఎలా రాసుకుంటారో అది మీ మీ ఓన్ వే అన్నమాట. రైట్, క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, సో దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, సో అనేటువంటి కాన్సెప్ట్ లోని సో ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకే, వితౌట్ ఎనీ డిలే జస్ట్ వి విల్ గో టు ఫస్ట్ క్వశ్చన్. రైట్, here our first question is what here? Model number one. So prove that yes, area of the triangle formed by the line. So ax plus by plus c is equal to 0 with the coordinate axis అన్నమాట. సో క్లియర్ గా ఆన్సర్ కూడా క్లియర్ గా ఇచ్చాడు. రైట్, అంటే దేనికి సంబంధించినటువంటి ఏరియా కావాలి, ఇక్కడ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ఏరియా కావాలి. ఆ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది? సో ఈ లైన్ అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఫామ్ అవుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన సింపుల్ డయాగ్రమ్ నోట్ చేసుకోండి. సో దిస్ ఇస్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోవచ్చా? ఎస్, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్ అన్నమాట. సో సపోజ్ ఇఫ్ యూ డ్రా లైక్ దిస్, సో దిస్ యాక్చువల్లీ ఒరిజినల్ లైన్. అంటే మీకు ఎలా ఉంది ఇది? సో దిస్ లైన్ ఇస్ క్లియర్లీ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్కడైతే మనకు ఆ క్లోజ్డ్ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏరియాగా మనం ట్రీట్ చేసుకుంటాం. సో దిస్ కాల్డ్ ఏరియా. సో ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అన్నమాట. అంటే ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా ఏంటి ఇక్కడ? సో మనకు ఈ ఇంటర్సెప్ట్ పాయింట్ కావాలి అని అర్థం. సో ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ వద్ద కట్ అవుతుంది, అంటే ఏ పాయింట్ వద్ద మీట్ అవుతుంది. అలాగే సో దిస్ లైన్ అండ్ వై యాక్సిస్ ను ఏ పాయింట్ వద్ద మీట్ అవుతుంది అంటే కట్ చేస్తుంది అనేసి మనకు తెలియాలి. సో దీన్ని ఏమంటామంటే ఇంటర్సెప్ట్ పాయింట్ అంటాం. ఇంటర్సెప్ట్ పాయింట్స్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. అంటే ఇంటర్సెప్ట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి దీన్ని మనం సాల్వ్ చేయాలని అర్థం. వెరీ క్లియర్ అనమాట, వెరీ వెరీ క్లియర్. కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ నోట్ చేసుకోవచ్చు. సో గివెన్ స్ట్రైట్ అండ్ ఈస్ వాట్ హియర్ ax plus by plus c is equal to 0. So this can be written as ax plus by. So this is equivalent to minus. ఎప్పుడైనా ఇక్కడ ఈ కాన్స్టెంట్ సపరేట్ కాన్స్టెంట్ అనేది మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకోండి. నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం. సో ఈ స్ట్రైట్ అండ్ కాన్సెప్ట్ లో మీకు ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ లో ఉండేటువంటి కాన్స్టెంట్ ను రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకోండి. అది ప్లస్ సి అనేది మైనస్ సి గా కన్వర్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. కాబట్టి సో దిస్ విల్ ఎస్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ సో ax divided by minus c plus by divided by minus c. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు మైనస్ సి డివైడ్ బై మైనస్ సి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ కాన్స్టెంట్ అయితే ఫామ్ అవుతుందో అదే కాన్స్టెంట్ తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మైనస్ సి ఉంది కాబట్టి రైట్ సైడ్ ఈ మైనస్ సి తోనే నేను డివైడ్ చేస్తున్నాను ఈక్వేషన్ మొత్తాన్ని. అంటే లెఫ్ట్ సైడ్ టర్మ్ రైట్ సైడ్ టర్మ్. సో దెన్ సో దిస్ విల్ కమ్. సో మైనస్ సి గెట్ క్యాన్సల్ 1 రావాలి. అంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ ఎప్పుడైనా కానీ 1 కు బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో దెన్ రైట్, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ డివైడెడ్ బై మైనస్ సి డివైడెడ్ బై ఏ. అంటే ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏ అనేది డినామినేటర్ కిందికి రాసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ప్లస్ వై డివైడెడ్ బై మైనస్ సి డివైడెడ్ బై బిగా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ ఆబ్వియస్లీ 1 అనమాట. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? సో ఎగ్జాక్ట్ గా దీన్ని మనం క్లియర్ గా మనం దీన్ని దీని ఏమంటాము ఎక్స్ ఇంటర్సెప్ట్ అనొచ్చా, దీన్ని వై ఇంటర్సెప్ట్ గా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ గా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్ గా తీసుకోవచ్చు. వై ఇంటర్సెప్ట్ అంటే వై యాక్సిస్ ను ఆ పాయింట్ వద్ద మీట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ హియర్. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈస్ వాట్ హియర్. So minus c by a. This is what here. So minus c by b గా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ద పాయింట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏరియా కనుక్కోవాలి. సో ఏరియా ఫార్ములా ఏంటి? సో వాట్ ఈస్ యాక్చువల్లీ ఫార్ములా ఫర్ ది ఏరియా? యా,
సో కాబట్టి ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, సో ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ రాసుకోవచ్చా? వెరీ క్లియర్ అనమాట. ఆఫ్ బేస్, వాట్ ఈస్ బేస్ ఇయర్? సో ఇదే కదా మనం బేస్ అంటాం. ఈ టోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బేస్ అంటాం. బేస్ అంటే ఏంటి? ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ గా డిస్టెన్స్ మనం బేస్ అంటాం. కాబట్టి మైనస్ సి బై ఏ కాబట్టి సో ఎగ్జాక్ట్ మనం సి బై రాసుకోవచ్చా? సి బై ఏ. ఓకే, నెక్స్ట్ ఇంటూ హైట్. వాట్ ఈస్ హైట్ హియర్? ఆరిజిన్ నుంచి వై డైరెక్షన్ లో ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో ఆ లెంత్ మనం బిగా నోట్ చేసుకుంటాం. మైనస్ సి బై బి హైట్. దిస్ ఇస్ కాల్డ్ హైట్ అనమాట. సో దిస్ కాల్డ్ హైట్, దిస్ కాల్డ్ బేస్, రైట్? కాబట్టి సో మైనస్ బి బై సి బై బిగా నోట్ చేసి సో దిస్ ఈస్ ఈక్వల్ టు, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో సి ఇంటూ సి, సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏబి రాసుకోవచ్చు. వెరీ క్లియర్ అనమాట. కాబట్టి సో సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఈ ఏబి అనేటువంటి ప్రోడక్ట్ ఎప్పుడైనా కానీ మనకు పాజిటివ్ లోనే రావాలి. పాజిటివ్, ఎందుకంటే ఏరియా, ఏరియా అంటే ఏంటి ఇక్కడ? ఏరియా అంటే సమ్ క్వాంటిటీ, అంటే లోపల ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ అనమాట. సో ఏరియా కానీ ఇవన్నీ లెంత్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ సైన్ లో ఉండాలి. సో పాజిటివ్ సైన్ లో ఉండడానికి మనం ఏం చేస్తామంటే సో మోడ్ ఏబిగా రాసుకుంటాం. మోడ్ ఏబి అంటే ఏబి ప్రొడక్ట్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ గా రావాలి అని అర్థం. పాజిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ సి కు మనం మోడ్లెస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సి అనేది ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకవేళ సపోజ్ సి ఈజ్ ఈక్వల్ నెగిటివ్, నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ పాజిటివ్ కదా. కాబట్టి సి కు మనకు మోడ్యులస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఏబికి మాత్రం మోడ్యులస్ అప్లై చేయండి. సో దిస్ ఈస్ ఎస్ ప్రూఫ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ అనమాట. అంటే ప్రాబ్లానికి కరెక్ట్ ప్రూఫ్ అనమాట. సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ మోడ్ ఏబి, రైట్ అనమాట. ఇది ఇలాంటి క్వశ్చన్స్, ఇలా స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఇది ఈ స్టాండర్డ్ క్వశ్చన్ ఒక్కోసారి ఎగ్జామినేషన్ అంటే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగేదానికి ఛాన్సెస్. మీకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు ఇంత లాంగ్ గా చేయకూడదు, ఇంత లాంగ్ గా చేయకూడదు. సో క్లియర్ గా ఆ ఈక్వేషన్ లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ నోట్ చేసుకునేసి క్లియర్ గా ఈ ఫార్ములా ఉంది కదా, సి స్క్వేర్ డివైడ్ బై 2 ఇంటూ మోడ్ ఏబి. సో డైరెక్ట్ ఫార్ములా అనమాట ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కు. సో వాల్యూస్ అన్ని నోట్ చేసి షార్ట్ ట్రిక్ లో మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎగ్జామినేషన్ అంటే ఎంట్రన్స్ కూడా యూజ్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే, ఇది రేర్ గా అడుగుతున్నాడు క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో, కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్డ్ గా చదువుకోండి, రైట్? ఓకే, కమింగ్ టు ద సెకండ్ మోడల్ క్వశ్చన్. So find the distance between the parallel lines, right? So this is the first line, this is a second line అనమాట. మీకు అర్థం అవడానికి కొంచెం ఏదైనా కానీ మీరు జామెట్రికల్ గా అప్రోచ్ అవ్వండి, బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే జామెట్రికల్ అప్రోచ్ అనేది మీకు చాలా చాలా బెస్ట్ నాలెడ్జ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకపోయినా కానీ జామెట్రిక్ రిప్రజెంటేషన్ మీకు ఉందనుకోండి మైండ్ లో, సో దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి ఒక ప్లాన్ అనేది వస్తుంది, ఒక ప్లాన్ అనేది వస్తుంది. కాబట్టి సో దిస్ ఇస్ వెరీ క్లియర్. దిస్ ఇస్ లైన్ 1, దిస్ ఇస్ లైన్ 2, దిస్ ఇస్ లైన్ 1, లైన్ 2. అకార్డింగ్ టు క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు ప్యారలల్ లైన్స్ కాబట్టి నేను L1 L2 ను ప్యారలల్ లైన్స్ గా నేను ట్రీట్ చేస్తున్నాను. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ఎక్కడే కానీ మనకు ఇంటర్సెక్ట్ కాకూడదు, ప్యారలల్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే నో సొల్యూషన్ అన్నమాట. వాటి మధ్య గ్యాప్ కూడా మీకు ఫిక్స్డ్ గ్యాప్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. వీటి మధ్య గ్యాప్ ఉంది కదా, నువ్వు ఇక్కడ ఏ ప్లేస్ తీసుకున్నా కానీ ఈ డిస్టెన్స్ అనేది సేమ్ అనమాట. ఈ డిస్టెన్స్ అనేది కనుక్కోమంటున్నాడు అకార్డింగ్ టు క్వశ్చన్. అకార్డింగ్ టు క్వశ్చన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్యారలల్ లైన్స్ అనమాట. సో ప్యారలల్ లైన్స్ అంటే మనకు ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి. ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ లో మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ చూడండి, సో 5x - 3y ఉంది కదా, 5x - 3y. సో ఇక్కడ 10x - 6y ఉంది. ఈ ఈ వాల్యూస్ మనం ఈక్వల్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే అదే కదా ప్యారలల్ అన్నప్పుడు డెఫినెట్ గా ఎక్స్ కోఎఫిషియెంట్స్ అలాగే వై కోఎఫిషియెంట్స్ మనం ఈక్వల్ గా వచ్చేటట్టు చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవచ్చు ఇక్కడ? ఎస్, ఐఎమ్ రైటింగ్ హియర్ ఫస్ట్ ఈక్వేషన్. సో 5x - 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు దీంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా. సో దీంట్లో మనకు ప్రాబ్లం లేనే లేదు కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో సెకండ్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? సో 10x - 6y - 9 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా? రైట్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 10 ఉంది. అంటే మనం 2 కామన్ తీసుకోవచ్చా? 2 కామన్ తీసుకుంటే సో 2 ఇంటూ 5x - 3y then what here? So -9 is equal to 0. Then we get what here? So 5x - 3y -9/2 రాసుకోవచ్చా? రైట్. సో ఆబ్వియస్లీ కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట, రైట్? కాబట్టి వెరీ క్లియర్. ఇక్కడ చూడండి వెరీ క్లియర్ గా చెప్తున్నాను. ఇక్కడ ఎస్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 లో సో 5x - 3y సేమ్.
ఇక్కడ కూడా 5x minus 3y సేమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. మీకు ఎప్పుడైతే x కోఎఫిషియన్స్ y కోఎఫిషియన్స్ ఈక్వల్ గా చేసుకుంటారో అప్పుడు మనం C1 C2 ను కౌంట్ చేసుకోండి. సో దిస్ ఇస్ కాల్డ్ C1 అనుకోండి, దిస్ ఇస్ వాట్ హియర్ C2 గా ట్రీట్ చేసుకోండి. ఓకే, మీరు డైరెక్ట్ గా C1 C2 ప్యారలల్ లైన్స్ క్వశ్చన్ కదా, మీరు డైరెక్ట్ గా C1 సంథింగ్ C2 సంథింగ్ కాదు, మనకు ఎస్ కోఎఫిషియన్స్ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఇలా కనుక్కున్న తర్వాత సో మనకు ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ డిస్టెన్స్ బిట్వీన్ two parallel lines. Yes, what is the formula here? So mod C2 minus C1 upon root of a square plus b square. This is the formula. Very clear. So this is equivalent to mod C2. What is C2 value here? Minus 9/2. Okay, minus of C1 is equal to minus 4. So all divided by root of a square plus b square. So దీన్ని మనం ఏ అనుకోవచ్చా, ఈ 5x minus 3y ఇక్కడ కూడా 5x minus 3y కాబట్టి సో వెరీ క్లియర్ గా ఇక్కడ మనం సో వెరీ క్లియర్ దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ బి అనుకోవచ్చా, దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ బి, దిస్ ఇస్ ఆల్సో ఏ దిస్ ఇస్ ఆల్సో బి. ఈ రెండు సేమే కాబట్టి దీన్ని మనం ఏ అనుకోండి, సో దీన్ని మనం బి అనుకోవచ్చు వెరీ క్లియర్ గా. కాబట్టి సో వెరీ క్లియర్. సో ఏ ఇస్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఎస్ బి ఇస్ ఈక్వల్ టు -3 స్క్వేర్. సో మీకు సింప్లిఫికేషన్ ఏదైనా కొంచెం ఫాస్ట్ గా మీకు ఆల్రెడీ ఎస్ దాని మీద కమాండ్ ఉంటే ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. సో రైట్ -9/2 minus that is plus all divided by root of 5 square is equal to 25 plus -3 square, that is equal to 9. So this is equivalent to mod. So LCM is equal to what here, how much, that is 2. So -9 plus 2 into 4, that is equal to 8 upon so root of 34 raskocha, right. So this is very clear. So mod -9 plus 8, that is equal to -1/2 all divided by root 34. So this is equal to so modulus లోపల నెగటివ్ ఉంటే పాజిటివ్ గా నోట్ చేసుకోండి. సో 1 divided by 2 into root 34. 2 into root 34. So 1 divided by 2 into root 34 is your answer. Once again we have to check all these values. Okay, a simplification is purely your choice ma. ఏ కాన్సెప్ట్ మాత్రం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, సో వాల్యూస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సూటబుల్ ఫార్ములా ఏంటి, సో ఇదన్నమాట ప్యారలల్ లైన్. డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్. ఓకే, ఈ సింప్లిఫికేషన్ అయితే చాలా జాగ్రత్త పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోండి. ప్లస్ మైనస్ దగ్గర చాలా వెరీ కేర్ఫుల్, రైట్. నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ వాల్యూస్ సబ్స్టిట్యూషన్స్ సింప్లిఫికేషన్స్ అనేది ఒక లెవెల్ ఆఫ్ మార్కులు అనేది మీకు ఏం చేస్తుంది, రైట్. ఓకే, డోంట్ బి నెగ్లెక్టెడ్, రైట్. వన్ మోర్ సో వన్ మోర్ క్వశ్చన్ హియర్, మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 చూడండి, ఇది యాక్చువల్లీ మోడల్ నెంబర్ 3 ఇది యాక్చువల్లీ మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 4 అనేసి టైప్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ మోడల్ నెంబర్ 3, రైట్. So state whether the points 3, 2, -4, -3 lie on the same side or opposite sides of the line అన్నాడు. ఓకే, మీకు క్వశ్చన్ అర్థమైంది, ఇది మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి. సో స్టేట్ వెదర్ ది పాయింట్స్ 3, 2, -4, -3 లై ఆన్ ది సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది లైన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక లైన్ కు సపోజ్ నేను దీన్ని జామెట్రికల్ గా చెప్తా చూడండి, అందుకే చెప్పేది జామెట్రికల్ గా పర్ఫెక్ట్ గా నోట్ చేసుకోవాలి. సపోజ్ దిస్ అ లైన్, ఇది ఒక లైన్, అది ఎనీ లైన్ కావచ్చు, ఇది సో దిస్ ద లైన్ అనమాట. సో ఈ లైన్ నేను ఇలా డ్రా చేస్తున్నాను, ఓకే, ఇలా డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ లైన్. ఈ లైన్ కు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సో దిస్ ఏ పాయింట్ అనుకుందాం. సపోజ్ ఇక్కడ కొన్ని పాయింట్ ప్లాట్ చేస్తున్నాను, ఇది బి పాయింట్. ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ ఎలా ఉంది, ఒక లైన్ కు ఒకే సైడ్ ఉంది, దీని ఏమంటే సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ అంటాం. సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్ దీని ఏమంటామంటే సేమ్ సైడ్ అంటాం. సేమ్ సైడ్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు, రైట్. సపోజ్ అలా కాకుండా నేను ఇంకొక లైన్ ఇలా డ్రా చేశాను, ఇలా డ్రా చేసి సపోజ్ ఇక్కడేమో ఏ పాయింట్ ఉంది, ఇక్కడేమో సపోజ్ బి పాయింట్ ఉంది, దీని ఏమంటాం ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ అనమాట. కాబట్టి దాని క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్.
అంటే దీన్ని మనం ఒక అప్లికేషన్ లెవెల్‌లో చెప్పాలంటే, ఒక అప్లికేషన్ లెవెల్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ మనం ట్రీట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఒక రైల్వే ట్రాక్ అనుకుందాం. రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్‌కు ఒక సైడ్ రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఇంకో సైడ్ వచ్చేసి రవి అనే పర్సన్ ఉన్నాడు. 2 పర్సన్స్ రైల్వే ట్రాక్‌కు ఒక సైడ్ ఉన్నారా? లేదంటే అపోజిట్ సైడ్స్ ఉన్నారా? అనేది అప్లికేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే సపోజ్ ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో గాని, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్‌లో గాని అడిగే ఛాన్సెస్. అంటే రైల్వే ట్రాక్ అంటే ఏంటి ఇక్కడ? స్ట్రెయిట్ లైన్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఒక రోడ్ అంటాం. రోడ్. ఒకే లైన్‌గా తీసుకోవచ్చు. ఒక స్ట్రీట్ అంటాం. స్ట్రీట్. ఓకే. అలా అన్నమాట. అంటే ఒక లైన్ అంటే ఒక పాత్. ఒక రూట్ అన్నమాట. అలా తీసుకోవచ్చు. రైట్. ఓకే. యాక్చువల్లీ యెస్. దీన్ని మనం యాక్చువల్లీ మన ప్రాబ్లమ్‌కి అప్లై చేద్దాం. స్టేట్ వెదర్ ది పాయింట్స్ 3, 2, -4, -3 లై ఆన్ ది సేమ్ సైడ్ ఆర్ అపోజిట్ సైడ్స్ ఆఫ్ ది లైన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ సేమ్ సైడ్ అవ్వడానికి మనకు కండిషన్ కావాలి. అలాగే అపోజిట్స్ రావడానికి కూడా మనకు కండిషన్ కావాలి ఇక్కడ. రైట్. సో, దానికి ఒక సెపరేట్ ఒక ప్రొసీజర్ ఉంది మాకు. ఆ ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏంటి ఇక్కడ? సో, గివెన్ లైన్ కదా! ఈ గివెన్ లైన్ నేను ఎల్ అనుకున్నాను. సో, లెట్ అస్ ట్రీట్ దట్ లైన్ ఈస్ ఎల్. ఎల్ ఈస్ ఈక్వల్ వాట్ హియర్? 2x minus 3y plus 4. This is L అనుకున్నాను. L is equal to something. That is 0. రైట్. ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ నేను ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు జనరల్‌గా ఫస్ట్ పాయింట్ మనం x1, y1 అనుకున్నాం. సో, అకార్డింగ్ టు థట్ క్వెషన్ x1, y1 ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? 3, 2. 3, 2 కదా! నెక్స్ట్ బి సెకండ్ పాయింట్. వాట్ ఈస్ సెకండ్ పాయింట్ హియర్? సెకండ్ పాయింట్ మనం x2, y2గా ట్రీట్ చేసుకున్నాం. సో, దిస్ ఈస్ ఈక్వివలెంట్ టు -4, -3 అన్నమాట. సో, నెక్స్ట్ నేను క్లియర్‌గా L11 నోట్ చేసిన. L11 అంటే ఏంటంటే ఇక్కడ x1, y1 ఉంది కదా! రైట్. అంటే L అనేటువంటి ఈక్వేషన్‌లో ఫస్ట్ పాయింట్ నోట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్. సో, దట్ ఈస్ వాట్ హియర్? 2 ఇంటూ x1 minus 3 into y1 plus 4. So this is equivalent to 2 into x1. x1 is equal to what here? That is 3. So minus 3 into y1. y1 is equal to that is 2. S plus 4. Neatగా solve neatగా simplify చేసాం. 2 into 3 that is equal to 6. 3 into 2 that is equal to 6 plus 4. So very clear. Minus 6 plus 6 get cancelled. That is equal to 4. 4 is equal to what here? Greater than 0. This is the most important observation అన్నమాట. అంటే ఇక్కడ 4 వచ్చిందా? 5 వచ్చిందని కాదు. పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందో చూసుకోండి. 4 అనేది పాజిటివ్ వాల్యూ. కాబట్టి గ్రేటర్ థాన్ 0. గ్రేటర్ థాన్ 0. సో, లైక్ దట్ వి హావ్ టు డూ L22. L22 అంటే లైన్ ఈక్వేషన్‌లో సెకండ్ పాయింట్‌ను సబ్స్టిట్యూషన్ చేయాలి. సో, దట్ ఈస్ వాట్ హియర్? 2x2 -3y2 +4. So, very clear. This is equivalent to 2 into x2. What is x2? According to our question, -4. -3 into y2. y2 is equal to -3 plus 4. So, very clear గా నోట్ చేయండి. సో, -8 yes, minus plus 9 plus 4. Right. So, obviously, this is what here? So, plus 5 greater than 0. ఇది కూడా మనకు పాజిటివ్ వాల్యూ వచ్చిందన్నమాట. పాజిటివ్ వాల్యూ we get here. So, very clear అన్నమాట. కాబట్టి సో, this is positive, this is also positive. So, very clear. కాబట్టి L11 clearly greater than 0 and L22 also greater than 0. Both positive. సో, both positive కాబట్టి దాని కంక్లూజన్ ఏం చెప్తామంటే సేమ్ సైడ్ అంటాం. సేమ్ సైడ్ అంటే ఒక లైన్ కు ఒకే పక్క A, B అనేటువంటి పాయింట్స్ స్టాండ్ లో ఉంది అనేసి చెప్పుకుంటాం క్లియర్ గా. అది ఆపోజిట్ సైడ్ అనుకోండి. L11 గ్రేటర్ దెన్ 0, L22 లెస్ దెన్ 0 ఉంది అనుకోండి. దాన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్స్ అంటాం. ఆపోజిట్ సైడ్స్. సో, డిఫరెంట్ సైన్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్స్ సేమ్ సైన్ రావాలి. బోత్ ఆర్ సేమ్ సైన్. పాజిటివ్ అని కాదు ఇక్కడ. బోత్ సేమ్ సైన్. బోత్ ఆర్ సేమ్ సైన్. అంటే ఒకవేళ నెగెటివ్ వచ్చింది అనుకోండి, సెకండ్ వాల్యూ కూడా నెగెటివ్ రావాలి. దాన్ని సేమ్ సైన్ అంటాం. సేమ్ సైన్ అన్నప్పుడు దాన్ని సేమ్ సైడ్ గా ట్రీట్ చేసుకుంటాం. రైట్. వెరీ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సో, జామెట్రిక్ రిప్రజెంటేషన్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం పిక్చర్ ఫామ్ లో విజువలైజేషన్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ అంటే ఒక లైన్. రైట్. ఓకే. పాయింట్స్ అంటే పాయింట్స్. లొకేషన్ చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. అది సేమ్ సైడ్ ఉందో, ఆపోజిట్ సైడ్స్ ఉందో. సేమ్ సైడ్ అన్నప్పుడు కండిషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి? ఇది కొద్దిగా రేర్ గా ఎగ్జామినేషన్ అడిగినటువంటి పాయింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి
ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు 75 రావాలి అనే టార్గెట్ ఉంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కూడా చాలా చాలా వాల్యూడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. రైట్. సో కమింగ్ టు యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్. రైట్. Here one question is there. Find the equation of the line. Equation of the line in the symmetrical form for the line having the slope and point అన్నమాట. అంటే ఇది జనరల్ ఈక్వేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని సిమెట్రికల్ ఫామ్ లో కన్వర్ట్ చేయమన్నాడు. అంటే మనకు స్ట్రైట్ లైన్ అనేటువంటి కాన్సెప్ట్ మనం అంటే స్ట్రైట్ లైన్ మనం డిఫరెంట్ ఫార్మేషన్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఫార్మేషన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అవునా కదా? అంటే ఒక్కొక్క ఫార్మేషన్ లో కన్వర్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, దానికి సంబంధించిన వాల్యూస్ మనం క్లియర్ గా నోట్ చేసుకుంటాం. రైట్. ఇక్కడ ఏంటంటే అదే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ను మనం సిమెట్రికల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటున్నాడు. అంటే జనరల్ ఫామ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను సిమెట్రిక్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి అని క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. అంటే ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంటే సిమెట్రికల్ ఫామ్ అంటే ఏంటి? సిమెట్రికల్ ఫామ్ సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈక్వేషన్ is of the form x minus x1 upon cos theta. So this is equivalent to y minus y1 divided by sin theta. ఇది సిమెట్రికల్ ఫామ్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అ స్ట్రక్చర్ ఆఫ్ ది సిమెట్రికల్ ఫామ్. కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ వర్డ్ ఉంటుంది కదా, ఆ కీ వర్డ్ ను హైలైట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ కీవర్డ్ కి సంబంధించినటువంటి ఫార్ములా మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలా. రైట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అండ్ ఇక్కడ చూడండి x1 ఇక్కడ. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దాట్ ఇక్కడ చూడండి x1 అంటే పాయింట్ లో ఉన్నటువంటి ఫస్ట్ వేరియబుల్. థీటా అంటే కాస్ థీటా అని కనుక్కో. థీటా అంటే యాంగిల్ అన్నమాట. ఇక్కడ కూడా థీటా అంటే యాంగిల్. y1 అంటే వాల్యూ అన్నమాట. సో x1 y1 అంటే పాయింట్. ఇదేమో యాంగిల్. దిస్ ఇస్ కాల్డ్ యాంగిల్. అన్నమాట. రైట్. ఇవన్నీ కూడా క్లియర్ కట్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. స్లోప్ అన్నాడు. స్లోప్ అంటే ఏంటి ఇక్కడ? m. సో m ఈజ్ ఈక్వల్ టు √3 అంటున్నాడు అనమాట. m ఈజ్ ఈక్వల్ టు √3. సో బట్ మనం m ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? m అంటే ఏంటి? సో ప్రీవియస్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. m అంటే tan థీటాగా నోట్ చేసుకోవచ్చు. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3 అన్నప్పుడు మనకు థీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? tan టేబుల్లో. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 60 కదండి. 60 అన్నమాట. అంటే మనం దీన్ని మనం π/3 గా రాసుకోవచ్చా? π/3 కూడా రాసుకోవచ్చు. 60 అనేది రాసుకోండి, లేదంటే π/3 అని నోట్ చేసుకోండి. సో దట్ ఈస్ వెరీ క్లియర్. థీటా అనేది నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ గివెన్ పాయింట్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద గివెన్ పాయింట్? సో గివెన్ పాయింట్ అంటే ఇది అనమాట. సో 2,3. సో 2,3. ఈ 2,3లో 2ను మనం x1 గా మనం ట్రీట్ చేసుకోండి. x1. సో సెకండ్ దాన్ని మనం y1 గా ట్రీట్ చేసుకోండి. వెరీ క్లియర్. దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1. సో దిస్ ఈజ్ అబౌట్ థీటా. సో ఈ వాల్యూ థీటా అంటాం. ఈ 3 వాల్యూస్ మొత్తాన్ని ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. సో దేర్ ఫోర్ మనం వెరీ క్లియర్ గా నోట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఎస్ సిమెట్రికల్ ఫార్మ్. So symmetrical form. So actual formula is x minus x1 divided by cos theta. Yes, this is equivalent to y minus y1 divided by sin theta. Yes, so దీంట్లో very clear గా నోట్ చేయండి. సో x అనేది వేరియబుల్ ఫిక్స్డ్ అలాగే పెట్టండి. సో x1, what is x1 here? That is 2 divided by cos theta. What is theta value here? π/3. మీరు 60 అన్న నోట్ చేసుకోండి. నథింగ్ టు వరీ. So this is equivalent to y minus y1. y1 is equal to that is 3 all divided by sin 60. 60 అంటే π/3 గా నోట్ చేసుకోండి. So this is the answer for, yes, this is answer for the given question. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమెట్రికల్ ఫార్మ్ అనేది మనకు తెలియాలి. సిమెట్రికల్ ఫార్మ్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి. దట్ ఈస్ వెరీ క్లియర్ అన్నమాట. దట్ ఈస్ వెరీ క్లియర్ గా నోట్ చేసుకోవచ్చు. రైట్. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. రైట్. ఇవన్నీ కూడా రేర్ క్వశ్చన్స్ అన్నమాట. ఫ్రీక్వెంట్ గా అడిగేటువంటి క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. కానీ రేర్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. రైట్. సో దట్స్ వై I selected all these important model questions. Right. Coming to the last model question, that is what here. Yes. Find the equation of the line passing through the point. సో ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. -2, 1 అనేటువంటి పాయింట్ నుంచి పాస్ అవుతుంది.
అలాగే ఈ లైన్ కు ప్యారల్ గా ఉండాలి అంటున్నాడు అనమాట. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఈ లైన్ కు ప్యారల్ గా ఉండాలి. ఖచ్చితంగా ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. అంటే దీన్ని మనం జామెట్రికల్ గా ఎలా చెప్పొచ్చు? సో దిస్ ఈస్ యాక్చువల్లీ గివెన్ లైన్ అనుకుందాం. దిస్ యాక్చువల్లీ గివెన్ లైన్ అనమాట. సో అంటే ఈ గివెన్ లైన్ ఎలా రాసుకోవచ్చు? అకార్డింగ్ టు క్వశ్చన్ 4x minus 7y plus 3 is equal to 0. రైట్? సో ఈ లైన్ కు ప్యారలల్ గా ఉండేటువంటి లైన్స్ నంబర్ ఆఫ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఇది కూడా ప్యారలల్ లైనే. సో దీనికి ఇది కూడా ప్యారలల్ లైన్ అవుతుంది కదా. సో ఈ లైన్ కూడా ప్యారలల్ లైనే అవుతుంది. ఈ లైన్ కూడా మన ప్యారలల్ లైన్. అంటే ఒక లైన్ కు ప్యారలల్ లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే అన్కౌంటబుల్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదా. కానీ పర్టికులర్ గా ఏ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి అంటున్నాడు అంటే -2, 1 అనేటువంటి పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. అంటే -2, 1 అనేటువంటి పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. అంటే పర్టికులర్ గా మనం ఈ ఈ ఈ అంటే ఈ ఈక్వేషన్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థం. ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఈ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ లైన్ ఈక్వేషన్స్ అంతే మనకు అనవసరం లేదు. మనకు అవసరం లేదు. ఓకే, వెరీ క్లియర్ అన్నమాట. కాబట్టి సో ఈ లైన్ కు ప్యారల్ గా ఉండాలి. ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి లైన్ ఈక్వేషన్ -2, 1 అనేటువంటి పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అన్నమాట. రైట్, వెరీ వెరీ క్లియర్. చాలా నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. రైట్, దీన్ని వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఉంది కదండి. సో దట్స్ ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ 4x minus 7y plus 3 equal to 0. This is actually line equation, right? Point is what here? Point is yes, -2, 1. ఇది పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ మనం జనరల్ గా ఏమనుకోవచ్చు? x0, y0 అనుకోవచ్చు. లేదంటే x1, y1 కూడా ట్రీట్ చేసుకోండి. సో therefore required line equation required line equation ఫార్ములా నోట్ చేసుకోండి. రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ 4 ఉంది కదండి. నేను ఎలా చెప్తున్నానంటే వెరీ సింపుల్ గా చెప్తా చూడండి. ఎక్స్ట్రా ఫార్ములా అన్ని లేకుండా వెరీ సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ 4 ఉంది కదా, 4 నోట్ చేసుకోండి. సో బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ x ఉంది కదండి. x అంటే వెరీ క్లియర్, x మైనస్ x0 గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -7 ఉంది కదా. రైట్, సో కీప్ హియర్ -7 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ అగైన్ స్టార్ట్ విత్ బ్రాకెట్. నెక్స్ట్ y means y minus y0. Okay, right. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఎస్ వెరీ క్లియర్. ఇక్కడ ఆల్రెడీ సో +3 ఉంది కాబట్టి వెరీ క్లియర్. సో +3 దాట్ ఈక్వల్ టు 0. సో దాట్ ఈక్వల్ టు 0 అనమాట. రైట్, ఎస్ ఎస్ లైన్ ఈక్వేషన్ 4 into x minus x0 minus 7 into y minus y0. ఇక్కడ చూడండి వెరీ క్లియర్. 4 into x minus x0 minus 7 into y minus y0 +3 equal to 0. ఇక్కడ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ కాబట్టి సో ఈ +3 అనేది పొరపాటును కూడా మీరు నోట్ చేయవద్దండి. రైట్, సో జనరల్ గా ఏంటంటే +3 అని నోట్ చేసి ఈక్వల్ టు 0 పెడతారు కదా. ఈ +3 అనేది నోట్ చేయకూడదు. ఈ +3 అనేది నోట్ చేయ అంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది పాయింట్ విచ్ ఇస్ ప్యారలల్ టు సమ్ లైన్ అన్నప్పుడు దీన్ని ఇంకొక మెథడ్ లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏమనుకుంటారంటే 4x minus 7y plus k equal to 0, దట్ ఈస్ పాసింగ్ సంథింగ్. అది దట్ ఈస్ సెకండ్ మెథడ్. k కనుక్కోవడం, k ను మళ్ళీ ఈక్వేషన్ నోట్ చేసుకోవడం అనేది సెకండ్ మెథడ్. సో దానికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. రైట్, కాబట్టి వెరీ క్లియర్. 4 into x minus x0 minus 7 into y minus y0 ఈక్వల్ టు 0. డోంట్ బి రైట్ హియర్ 3. ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 ని కన్సిడర్ చేయవద్దండి. ఈ 3 ని కన్సిడర్ చేయవద్దు. లాస్ట్ లో ఉండేటువంటి కాన్స్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో నోట్ చేయవద్దండి. వెరీ క్లియర్. ఇప్పుడు వాల్యూస్ నోట్ చేసుకోండి. సో 4 into x minus x0. వాట్ ఈస్ x0 వాల్యూ? సో x0 అంటే ఏంటి? సో దిస్ ఈస్ x0 కదా. x0 ఈక్వల్ టు -2. వాట్ అబౌట్ హియర్ y0? y0 ఈక్వల్ టు 1 అనమాట. కాబట్టి x0 ఈక్వల్ టు -2 minus of minus plus yes -7 into y minus y0. y0 equal to that is 1. So this enter equal to 0. So 4 into x, 4x plus 4 into 2, that is 8. So minus 7 into y, that is 7y. Minus of minus plus 7. This is equivalent to 0. So that means what here? So 4x minus 7y plus 15 equivalent to 0. So this is our answer for the given question. ఇలా ప్రాపర్ గా సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ప్యారలల్ టు ది ప్యారలల్ లైన్ కాన్సెప్ట్ కాకుండా పర్పెండిక్యులర్ లైన్ అన్నప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ అనమాట. పర్పెండిక్యులర్ అన్నప్పుడు bx minus ay plus k కాన్సెప్ట్. bx minus ay plus k అనుకునేసి అలా సాల్వ్ చేసుకోవాలి. ప్యారలల్ అన్నప్పుడు సేమ్ ఇలా చేయాలి. ఓకే, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్, సో కీప్ స్టడీ. విష్ ఆల్ ది బెస్ట్.